శుభ్రంగా ఉంటేనే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఒక పాట తర్వాత మళ్ళా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు మనకు పక్కా నివాసము. 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 లేని కోడి రోగాలు చెట్టు కాలుష్యము మురికి నీర తిరిగి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు మనకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు మనకు పక్కా నివాసము. కోపకాడు పిల్లవచ్చు కొత్త కొత్త డబ్బులు ఆవకాల గిల్లిదార ఉయ్యాలి డబ్బులు. ఆవకాల గిల్లిదార ఉయ్యాలి డబ్బులు. ఆవకాల గిల్లిదార ఉయ్యాలి డబ్బులు. మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్యము. మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్యము. కాబట్టి మన వార్డులోని ప్రజలందరూ కూడా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ నుండి వచ్చేటువంటి బండికి చెత్త బండికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కోరుకుంటూ, అట్లాగే రోడ్డు భద్రతలో భాగంగా కూడా మన వాళ్ళందరూ ఉదయం పూటనే గ్రామాలకు వెళ్ళి బిజినెస్ మీద వెళ్తూ ఉంటారు. కాబట్టి వాహనాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటూ, ద్విచక్ర వాహనాలైనా ఎలాంటి వాహనాలైనా లైసెన్సు, ఇన్సూరెన్సు, ఫిట్నెస్ అన్నీ కలిగి ఉండాలి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, వీటన్నిటిపైన జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ మధ్యకాలంలో గంజాయి డ్రగ్స్ అనేది పల్లెలలో పట్టణాలలో విపరీతంగా ఉన్నది. కాబట్టి మన వార్డులోని యువకులు కానీ గంజాయి తాగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది అబ్జర్వేషన్ చేసి ఆ గంజాయి డ్రగ్స్ ఎవరైనా సేవించినా అమ్మినా కానీ నిషేధం. కాబట్టి వాటిపైన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, గంజాయి డ్రగ్స్ వాడడం వల్ల యువత ఈరోజు చెడుదారిన పోయి తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటారు. కాబట్టి గంజాయి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా మన వాడలో తిరిగినట్టయితే పోలీసులకు
వాళ్ళు మన యువకులంతా ఈ చర్చలతో పిచ్చాసు పట్టులా పాలవుతుందయ్యో యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక కాయలను పచ్చి మక్కలను లెక్కలేక యువతరమంతా చిన్నారంటూ మాటలంటూ పాసు పుట్టులకు ప్రాణమిస్తారు పాసుపుట్టులకు ప్రాణమిస్తారు పాసుపుట్టులకు ప్రాణమిస్తారు పాను పరాగు పుట్టుకలెవరు తెచ్చే మన పల్లెల్లో క్యాన్సర్ రోగం కవలించావంటే మన పల్లె ప్రజలకు యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక గదాగి పంటకి పోతారు రాను రూపులో రన్నవుతారు ఆవర కావర తిరుగుతుంటారు అన్ను రూపులో రన్నవుతారు రూపులో రన్నవుతారు రంగురుతులో రన్నవుతారు గదాగి పంటకి పోతారు ఆవర కావర తిరుగుతుంటారు రంగు రూపులో రన్నవుతారు లారి కింద పడి చచ్చిపోతారు లారీ కింద పడి చచ్చిపోతారు లారీ కింద పడి చచ్చిపోతారు తల్లిదండ్రులకు కూతురు పెడుతుంటే యువకులంతా బయటపడే మార్గాలే లేవాయి గంజై రాయిందంటే యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక అనుకుని మన యువకులు కూడా మంచి బాటలో ప్రయాణించి మన తల్లిదండ్రులకు మన పల్లెకు మన వాడకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ వాడవాస అందరికీ చిన్నల పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుని ముగిస్తున్నాం.